బుక్కెడు నీటి కోసం పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నారు అల్లూరు జిల్లా వాసులు. వేసవి కావడంతో తాగునీరు లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. అల్లూరు జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. వాడుక నీటి కోసం ఇబ్బంది అవుతున్నా ఎలాగోలా వాడుకుంటున్నామని, తాగునీటికి మాత్రం తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు గిరిజనులు. జల్ జీవన్ మిషన్ పథకంలో పైప్ లైన్లు వేసినా తాగునీటి సరఫరా జరగకపోవడం ఈ సమస్య మరింత జటిలం చేసింది. వింత నీటి కోసం కొండలు, గుట్టలు, పొలాలు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లోని గిరిజన గూడాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని రావికమతం, జి మాడుగుల ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి కటకట సమస్య తీవ్రంగా ఉంది. దీంతో కొండవాలు ప్రాంతాల నుంచి జాలువారే నీటిని ఒడిసిపట్టుకుని బిందెల్లో నింపుకొని తెచ్చుకుంటున్నారు. మరి రాయకథ మండలం అయితే పక్కనే ఉంది. గరికం గ్రామం ఎంత దూరం ఏం కాదు. మరి ఈ దారిలోని కూడా మరి ఎంత ఇల్లు నేటానికి ఇచ్చినారు అని ఆశ పెడుతుంటారు. హాస్పిటల్ కానీ నీరు ఇప్పుడు అని చూస్తున్నాం. ఆ తాగుతామని నీరు కూడా ఆ కుళాయిలు వేసిన తర్వాత కూడా ఎంతో మంది ఆ నీళ్ళు తాకుంటూ పోతారు. మరి ఇంకా చూసుకుంటాను. మరి ఇంకా ఎప్పుడు వస్తారో మనం ఏంటో తెలియదు. ఈ గరికం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మరి ఇంటింటి కుళాయిలు వేసారు. జల జీవన మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇస్తున్నారు. అధికారులు అయితే మా గ్రామానికి, మా గనుకం గ్రామం పేరు చెప్తేనే ఈసరికి 3 సంవత్సరాలు బట్టి కుళాయిలు వేసారు. ఒక చుక్క నీరు కూడా ఓపెన్ చేయలేదు. ఇంక ఇప్పుడు వచ్చి మరి ఎప్పుడు చేస్తారు మరి తెలియలేదు. మరి అలాగే మాకు ఇప్పుడు ఎండలు వచ్చిన కానీ మరి వాటర్ లేదు. చాలా మంది బిడ్డలు మరి 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ 200 కుటుంబ జనానికి కూడా మంచినీళ్ళు లేక ఎంతో బిడ్డలు అందరూ అలవాటించిపోతున్నారు. మరి వెంటనే కలెక్టర్ గారు కానీ అలాగే అధికారులు కానీ మరి వెంటనే ఈ యొక్క జల జీవన మిషన్ ద్వారా మా కాలనీకి నీళ్లు రావాలని మేము కోరుతున్నాం.